హాయ్ అండి. ఒక 2 నిమిషాలు పని చేస్తూ మాట్లాడుకుందాము. మేము రీసెంట్‌గా ఒక దగ్గర వెళ్ళినాము. మా ఫ్యామిలీ అందరము. వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఎదురైన అనుభవాల గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకటేంటంటే మనకి అసలు పైసలనేది లేకపోతే ఫంక్షన్‌లకి వెళ్ళడం మానేద్దాం. ఎందుకంటే వెళ్ళి అక్కడ అవమానాలు పడేదానికంటే ఉన్నంతలో కారం వేసుకొని తిన్నా మంచిదే, మన ఇంట్లో మనం ఉండటం ఉత్తమం. ఎంటైర్ మా ఫ్యామిలీకి అక్కడ మినిమమ్ అంటే మినిమమ్ కూడా అసలు వాల్యూ లేదు తెలుసా. అయినా కూడా ఏదో భరించుకొని అప్పటి మందం అట్లా టైం స్పెండ్ చేసి వచ్చినాము. అసలు పైసలు లేని వాళ్ళు మంచి చెప్పినా ఎవ్వరు వినరు. చెప్పడం మానేయాలి. ఇంకా మేము ఎంత మంచి చెప్పినా ఏ ఒక్కరు కూడా వినలేదు. అసలు మనీ అనేది లేనివాడు అసలు మనిషే కదా. వాళ్ళు చెప్పే మాటలకి కూడా విలువ ఉండదా? అట్లీస్ట్ ఒక్క దగ్గర కాకపోతే ఒక్క దగ్గర మినిమం అంటే మినిమం రెస్పాన్స్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. కానీ మరి అసలు ఎంత అంటే ఎంత టోటల్ మా మొత్తం ఫ్యామిలీకి అసలు అవమానమే జరిగింది. అయినా కూడా మేము అది భరించుకున్నాం. అది ఎందుకో నాకు చెప్పాలనిపించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అని కాదు, కొందరు అక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్ అయిపోయి మొత్తం మమ్మల్ని అందరినీ వాల్యూ లేకుండా తీసేయడము అది ఎందుకో నాకు అసలు నచ్చలేదు. అట్లాంటి కాడికి వెళ్ళి అవమానపడే కంటే వెళ్ళకుండా ఉండడము ఉత్తమం అనేది నా ఒపీనియన్. నేను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అది అసలు మర్చిపోవడం అంటే అవ్వట్లేదు అన్నట్టు. ప్రతి సిచ్యువేషన్లో అదే గుర్తుకొస్తుంది. నాకు ఎందుకో ఒకసారి మాట్లాడాలి అని అనిపించింది. అయితే ఈ మధ్యలో ఎక్కువ తిరుగుడు అయ్యేసరికి ఇంట్లో రైస్ అయిపోయింది. పొద్దున్న చూస్తే రైస్ లేవు. ఇంకా ఏం వండుకోవాలో తెలియలేదు. ఏమన్నా తీసుకొచ్చిన అవి రేషన్ ఇవి ఉంటే సరే పొద్దున వండేద్దాంలే అనుకొని ఇంకా పొద్దున రేషన్వి పెట్టేసి ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ కర్రీ, రాగి జావా, టిఫిన్ అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోయినాము. ఒకటి నా సజెషన్ ఏంటంటే ఎవరి మాటలు విని ఇంకొకరిని చులకన చూడడం మానేయండి. ఎందుకంటే ఇవాళ రోజు మీది కావచ్చు, తర్వాత రేపు ఆ రోజు ఎవరి చేతిలో ఉంటుందో ఆ దేవుడే చేస్తాడు. సో ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్ నాది, నాకు అనుకూలంగా ఉంది కదా, నాకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటా అంటే సరే ఉండండి. కానీ ఇంకొకరిని అయితే అవమానించాల్సిన అవసరం అయితే లేదు అనేది నా ఉద్దేశం అండి. ఏమన్నా తప్పైతే ఓకే. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి, సపోర్ట్ చేయండి.